హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీకర భాష. ఈ రోజు మన వీడియో ఏంటంటే మొగుడు వద్దు పీడే ముందు పార్ట్ 59 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. దోస్తులు కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం అన్నాం కదా, ఈవినింగ్ వస్తుంది దోస్తులు, ప్లీజ్ సపోర్ట్ చేయర్రి దోస్తులు. ఈ మొగుడు వద్దు పీడే ముందు అనే సిరీస్ ని ఎలా అయితే సపోర్ట్ చేసిర్రో గట్లనే కొత్త సిరీస్ ని కూడా సపోర్ట్ చేయరులా. వీడియో ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా నచ్చితే చిన్న లైక్ చేయడం అస్సలు మర్చిపోకర్రి, ఎందుకంటే మా కష్టానికి ఫలితం గంటనే కనిపిస్తుంది కాబట్టి. నిజంగా దోస్తులు, మేము ఎంతో కష్టపడి వీడియోస్ రెడీ చేసి మేము నువ్వు తీసుకొచ్చినా కూడా చాలా వ్యూస్ అనేది చాలా వరకు తగ్గుతున్నాయి, ఎందుకు అర్థమైతలేదు. ఇక లైకులు అయితే మంచిగా వస్తున్నాయి, చూసిన కాడికి ప్రతి ఒక్కరు కూడా లైకులు కొడుతున్నారు. ఇక వీటికైతే ఏం దోకాలేదు కానీ ప్లీజ్ దోస్తులు, మన వీడియోస్ ఇంకా ముందుకోవాలంటే హైప్ పాయింట్స్ అనేది చాలా ముఖ్యమండి. హైప్ పాయింట్స్ ఇచ్చినట్టయితే మన వీడియోస్ ఇంకా 10 మంది కోరిక ఛాన్సెస్ ఉంటాయి. మన ఛానల్ ఈజీగా గ్రో అవుతుంది కాబట్టి వీడియోని చిన్న లైక్ చేసి హైప్ పాయింట్స్ అనేవి ఇవ్వండి, అస్సలు మర్చిపోకండి. గిట్ల మనసులో అనుకుంటున్నానో లేదో మా అక్క ఫోన్ చేయనేసి ఇస్తుంది, ఏమనుకుంటుందో మా చెల్లె ఇంకా రాలేదు జాతరకి, ఏం చేస్తుందో ఇంటి కాడ అని. ఇక నా పని చూస్తే పరిశాన్ అయితే పక్కో, నా పనే కాదు నేనే కాదు. హలో, ఏమైంది చెల్లె, రాబుద్ది అయితే లేదా నే మా ఇంటికి? అవ్వ, ఏ ఊర్లో దావతైనా ఏ ఊర్లో పండుగలైనా ఊరు మొదల కంటే నువ్వే ఉంటావు. ఇప్పుడేంది చెల్లె ఇంకా వస్తలేవు? పోయి అమ్మో, గిన్ని ఫోన్లు చేసిన, నీకు చేసిన, మరిదికి చేసిన, మరి ఒక అడుగు ముందు పోయి మా అక్కకు చేతి కింద అదేదో పరందుకుంటా ఆసరైతా అని గింతనన్న లేదా నీకు? ఇంకెప్పుడు వస్తావు? వస్తాం వస్తాం అక్క, 5:30కు పాదక్క 6 గంటలకు బస్సు ఉన్నది. ఇక ఆ బస్సుకు నేను మేము అది కలిసి వస్తాం. ఈ అవ్వ నా పని చూస్తే పరిశాన్ అవుతావు అక్క, ఏడు పని ఆన్నే ఉన్నది. ఇక అన్ని ఏడువాడ పెట్టి వస్తే ఇక మళ్ళీ ఆగమవుతుంది, 4-5 దినాలు అక్కడనే ఉండమంటున్నావు కదా. ఇక అందుకే ఇంత పని అంతా తీరుక్కొని ఇక తిని చేసి మెల్లగా వెళ్తాం అక్క. అవు కానీ మన అమ్మగారికి ఎవరెవరికి చెప్పినవు, ఎవరెవరు వచ్చిర్రక్క? చిన్నోడు వచ్చిండా? ఏ చిన్నోడే? మన చిన్న తమ్ముడక్క. వచ్చిండు పెన్న మొగడు ఇద్దరు వచ్చిర్రు. ఎందుకే, ఏమైంది? ఆడొస్తేనే వస్తావా? చెల్లి అవ్వ, ఆడొచ్చిందంటే అస్సలు రానక్క. ఆడొస్తే నాకు అస్సలు నచ్చలేదు, ఏ దావత్ పోయినా నా ఇద్దరు తీసి పడేస్తుంది ఈ అవ్వ. ఆడుగాక పెట్టింది కాదక్క, ఆడేం పెట్టిండు మొత్తము అమ్మయ్య కష్టమే కదా నాకు బంగారం అంతా పెట్టింది, ఉన్నదంతా అమ్ముకున్నావు, ఏమిచ్చి అమ్మకి ఊర్లలోకి వచ్చుడు ఉత్తి మెడ పెట్టుకొని వస్తావు అని అంటాడు. మళ్ళీ ఏంది నాకు గతి లేని నేను ఏం చేయమంటావు అక్క? గతి లేకుండానే అవసరానికి అమ్ముకుట్టి ఉన్న బంగారం అంతా ఎప్పుడు ఉన్నప్పుడు నా మొగడు చేపిస్తలేకుంటే నా కొడుకు చేపిస్తాడంటే ఆ బాడుకో మచ్చమినడు ఉన్నదేం మాటలన్నీ అంటాడు. ఇక చుట్టాలున్నదా, పక్కాలున్నదా, కొత్తోళ్ళురా పాతోళ్ళురా అని చూడకుండా ఉండదేం మాటలన్నీ అని ఇజ్జత్ తీసాడక్క. అందుకే నాకు ఆయన ముందు ఇజ్జత్ తీసుకున్నాడు ఎందుకు అని రాబుదైతే లేదక్క. రాను ఆడొచ్చిందంటే అసలే రాను. గట్లంటూ పెంటమ్మా ఆనికి నీకు పురుటేందిరా? సరే ఏదో అన్నాడేమో, ఏడన్నాడో ఏం కథనో గాని మళ్ళీ గిడ అంటాడా? ఏమన్నాడు గాని కాదురా, నా దావత దావత నేను చెప్పినప్పుడు రావాలి కదా, ఉన్నొక్క చెల్లె పెట్టుకొని. ఎప్పుడు గిట్లనే సూటిపోటి మాటలని మస్తు మనసు బాధ పెడతావు. ఎవరు వస్తే నీకెందుకు, రాకుంటే నీకెందుకు? నిన్ను నేను పిలిచిన ఫోన్ చేసి మా మరిదికి చేసిన నీకు చేసిన కాబట్టి రావుడు మీ మర్యాద. వచ్చి మరి ఉండిపోతావా పోతావా అప్పుడే, ఇక అది నీ ఇష్టం చెల్లె. చెప్పినందుకైతే రావాలి కదా, అది నీ బాధ్యత కదా. ఏమాక ఆ బాడక ముఖం యాద చేసుకుంటేనే నాకు కింద నుంచి నీ దాకా మండుతుంది. అవ్వ ఎప్పుడు సూటిపోటి మాటలు అంటాడు, ఉన్న ఇజ్జత్ అంతా తీస్తాడు. కాదక్క, నేనంటే పడతానేమో, ఎందుకంటే చిన్నప్పటి సంది ఒక దగ్గర పెరిగిన వాళ్ళము, ఒక దగ్గర ఆడుకున్న వాళ్ళం కానీ నీ మరిది పడతాడా చెప్పక్క? ఏదో మాకు ఆపదలు వచ్చినాయి కాబట్టి అమ్ముకున్నాము, ఊకనే అమ్ముకుంటామా? ఆయన ఎన్నటికీ వేయించుకోలేమా? ఆడు మొత్తం ఇజ్జత్ తీసినట్టే మాట్లాడతాడు, చీప తీసి పడేస్తాడు. నిన్ను ఒక తీరు చూస్తారు, నన్ను ఒక తీరు చూస్తారు. అందుకే నాకు మన దావత్లల్లో మన చుట్టాలలో కలవబుద్ధి అయితే లేదక్క. ఏమో పెంటమ్మా, నా బాధ్యత అయితే చెప్పుడు, చెప్పిన కదా, ఇక నీ ఇష్టం ఉంటుందా లేకపోతే లేదు. ఇక మీరు ఏం చేసుకుంటే నాకెందుకే, నా మీద ఎత్తేస్తున్నావు ఏంది? రానంటే రానని చెప్తున్నావు. సరే సరే, నువ్వు వస్తే నేను రేపు వస్తాను, ఇంటికాడ ఎవరైనా దావత్ అయితే, నువ్వు రాకుంటే నేను రాను. ఇక అప్పుడు దూరం పారం అవుతాము, ఇక ఉన్నాము ఇద్దరం అక్క చెల్లెలము. ఇక మన ఇద్దరం దూరం అయినామనుకో ఇంకొకరి దగ్గరికి అవుతారే నీకు. ఇక దృష్టిలో పెట్టుకొని వస్తారా లేకుంటే లేదు. వచ్చి అప్పుడే పోతావా? ఇక వచ్చి 4-5 దినాలు ఉంటావా? అది నీ ఇష్టం చెల్లె. నేనైతే ఉందని బట్లాడను, పో అని పొగబెట్టను. సరే సరే తీ అక్క, అప్పటి వరకు చూస్తాను మీ మరిది ఏమంటాడు, చూస్తాను మీ మరిది పోదామంటే వచ్చినట్టు లేకపోతే రానట్టు. నువ్వేం పికర్ పెట్టుకోకు, వస్తా సరేనా? అదే చెప్తున్నా కదనే, ఇష్టం ఉంటేరా లేకుంటే లేదని. మంచిది అక్క. ఎవరు పెంటక్క జోరుగా ఫోన్ మాట్లాడుతున్నావు? మా అక్క ఫోన్ చేసింది సుజాత, ఇక జాతరకు వస్తున్నావా వస్తలేవా అనే చుట్టాలందరూ వచ్చిపోతున్నారు అని అంటుంది. ఇక వస్తా తీ అక్క అని అంటున్నా, నాకేమో బోబుది అయితే చెల్లె. మరి పోవద్దా అక్క, జాతర పెద్ద ఎత్తున మస్తుల జరుగుతుంది. ఇక 2-3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా ఈ జాతర. మరి పోవద్దా అక్క, ఇంటికాడ ఉండి ఎక్కడ టైం పాస్ కాకుంటది. ఆడుకోతానన్నా మీ చుట్టాలలో కలిసినట్టుంటది, నలుగురితో ముచ్చట పెట్టినట్టుంటది. పోయి రాకపోయినావు
అవు కానీ మీ అక్క నిన్ను చాలా పానం చేస్తుంది. మరి ఆమె నిన్ను పానం చేసినట్టు నువ్వెందుకు చెయ్యవు, నువ్వెందుకు చూడవు పెంటవ్వ మీ అక్కను? నేనెందుకు చూడ సుజాత, ఇద్దరం అక్క చెల్లెలం బాగానే ఉంటాము, ఏడికి పోయినా మంచిగా కలిసిమెలిసి పోతాము, కలిసిమెలిసి వస్తాం. కానీ ఇక ఈ మధ్య మా చిన్న తమ్ముడు నన్ను ఇప్పుడు తీసి పడేస్తున్నాడు. మా అక్కనేమో మంచిగా చూసుకుంటాడు, ఒక్క మాట అనుకుంటా. ఇక నన్నేమో ఏ దావత్గా కలిసినా ఏడికి పోయినా నన్ను ఇప్పుడు తీసి పడేస్తారు చెల్లె. ఎందుకంటే నా పేరు మీద బంగారం లేదు కదా, ఇక మా అమ్మగారు పెట్టిన బంగారం అంతా అమ్ముకున్నది అన్నట్టు కోపంగా చూస్తారు చెల్లె. సరే ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, ఎప్పుడు ఏ దావత్ పోయినా గట్లనే మాట్లాడితే ఎట్లా అనిపిస్తుంది చెప్పు చెల్లె? ఓయమ్మో! అమ్మగారు పెట్టిన సొమ్ము ఉంచుకుంటామేమో, అమ్ముకుంటామేమో ఆయనకి ఎందుకంటే అమ్మ. వచ్చిన ఆడవిలను మంచిగా మర్యాద ఇచ్చి బావతోని, అక్కతోని మంచిగా మాట్లాడితే ఎంత మంచిగా అనిపిస్తది అమ్మ. గట్ల ఇజ్జత్ తీస్తాడు. అవును చెల్లి, అంటే చెప్పుకుంటే సిగ్గుపోతుందని నేను ఎవ్వరికి నోరెప్పి చెప్పుకొని ఎప్పుడు చూడు గట్లనే చేస్తాడు. ఏ దావత్లో కలిసినా నా ఇజ్జత్ తీసి పడేస్తాడు. ఈ అవ్వ ఆడ పోయిన దావత్కు నేను పోవుడు చాలా తప్పని ఏడికి పోతలేను చెల్లి. అందుకే మన ఊర్లో గిసండి చెప్పుకుంటమ్మో, పెంటమ్మల తమ్ముడు అట్లా అంటాడంటమ్మా, గిట్లా ఇజ్జత్ తీస్తాడంటమ్మా, అమ్మగారు మంచోళ్ళు కాదంటమ్మా అని 10 మంది 10 రకాలుగా అనుకుంటారు. నిన్ను ఓరిప్పకుండా ఎవ్వరికి చెప్పని చెల్లి. మరి అమ్మగారు మంచోళ్ళైనా చెడోళ్ళైనా మనం కడుపులని దాచిపెట్టుకుంటాం అక్క. ఎవరి బాధలు వాళ్ళకే ఉంటాయి, అందరూ ఒక తీరు ఉండరు కదా. గదే గదే మా చిన్న బాడకావ అయితే నిజంగా చెల్లి చాలా చిత్రాలోడు. ఓ అమ్మ పెన్నం వచ్చింది అసలే ఆగుతలేడు. ఇక పెన్నానికి ఇట్లా ఏమేమి చెప్పిండో ఆ పోరి ఇట్లా చక్కగా మాట్లాడది. అవ్వ అది మాట్లాడింది, నేను ఎందుకు మాట్లాడతాని ఇక మూసుకొని ఉంటే చెల్లె. ఇక ఆన్ దగ్గర అంటే ఇజ్జత్ పోయింది, పెన్నం ముందు ఇట్లా ఇజ్జత్ తీసిందంటే ఇక నా బతికెందుకు చెల్లె. అందుకే ఆడొచ్చిన దగ్గరికి పోబుద్ది అయితే లేదు. అందుకే పాటికి 10 సార్లు ఆలోచిస్తున్నా, మా అక్కల జాతరకు పోవాలన్నా వద్దా. ఆడ అప్పుడే వచ్చిందంట పెన్నమ్మగడు. ఇక మా అక్కతో జోరుగా మాట్లాడకుండా మంచిగా ఉంటే నాకేమో ముందే పానం గిత్తత ఏడుపు వస్తే చెల్లె. చిన్నదానికి పెద్దదానికి నేను ఊకనే ఫీల్ అవుతా. ఇక వాళ్ళందరూ కలిసిమెలిసి ఉంటే నా పానం మిట మిట అని ఏ ముందే ఏడుపు చాలా చెల్లె. అందుకే పోబుద్ది అయితే లేదు. అందుకే ఆలోచిస్తున్నా. ఏమో నమ్మవాడు ఏమంటాడో చూద్దాం, అప్పటి వరకు పోతే పోయినట్టు లేకపోతే లేనట్టు. అవు కానీ మీ గిట్ల చుట్టాలు పోతాము జాతరకు, మీ పెద్ద కొడుకుని కొంట పోతానంటే కదా, ఏమైంది పోతలేరా? ఏడక్క ఇక రేపే అవుతుంది, ఇక లేడవుతుంది. నా నడుపు కొడుకు కారు తీసుకొస్తాన్నాడు, ఇక నా పెద్ద కొడుకు దించొస్తానన్నాడు. ఇద్దరం కలిసి పోదాము అని అంటే మళ్ళీ నా పెద్ద కొడుకుకి ఏమైందో నేను రానంటే రాని అమ్మ నువ్వు దమ్ దమ్ చేస్తున్నావు నన్ను అని అంటుండి ఏమనాలి చెప్పుకుంటావా. నా పికర్ నాకే తెలగబడ్డది. నిన్న పొద్దుగల్లాగా తిప్పేసిన నిమ్మకాయలు ఇంటి ముందటుంటే పోయమ్మో నాకు ఎట్లా అయింది తెలుసా. అవును చెల్లె, నేను అడుగుదామని మర్చిపోయినా, ఎంత కడకైంది. నిన్న మాట్లాడితేనే నీ కొడుకు పోయమ్మో ఈ ముసలి అన్న మాటలు పట్టించుకుంటే ఆగమైతమే తల్లి, ఈ ముసలి గింతుంటే గింత ఎక్కిచ్చి మాట్లాడుతుంది అని అన్నాడు. అందుకే నా పానం సగం చచ్చిపోయింది చెల్లె. నీ పెద్ద కొడుకు అయితే ముఖం మీదనే అంటాడమ్మా మాటలు అయితే, అమ్మో ఊరడు మస్తు తెలివిగల్లోడు. అవును పెంటవ్వ, ఇక ఆయనకి ఇక అసలు మూఢనమ్మకాలంటే ఇష్టపడడు, నచ్చడు, నమ్మడు. అందుకే అట్లా మాట్లాడింది. కానీ పోని పోని పెంటవ్వ ఫీల్ కాకు. గదే గదే అవ నిమ్మకాయలు ఏవో తీసిందో ఏ బాడుక వేసిండో అని ఇక తెలుసుకుంటానుకు ఇక ముసలి శివ మోగుతుండదంట కదా. ఇక ముసల్దాని దగ్గరకు పోయి అరుచుకుందామని పోతున్నావా? ఏ ముసల్దే పాడగాను మన ఊళ్ళో శివమూవి చెప్పేది ఎవరమ్మా ఆమె, గంత పెద్ద మనిషి? అచ్చము నీ లెక్కనే ఉంటది చూడు పెంటవ్వ, కొనింటికాడ ఉంటది కనకవ్వ. ఆగా ముసల్దంట శివ మూవీ ఉన్నది ఉన్నట్టు చెప్తుందంట. ఇక జరగబోయేదంతా చెప్తుందంట, నిజమే ఉన్నట్టుందవ్వ. ఊరందరు అనుకుంటుర్రు. చెల్లి అవగా ముసల్దానికి దేవుడు ఏడొస్తాడు, శివం ఏడొస్తుంది. ఆ ముసలి లంచ కథలు పడుతుంటది, దానికి దేవుడు రాదు, దేవత రాదు, ఏం రాదు. ఏదో అట్లా కథలు కథలు పడుకుంటా ఆట ఆడుతుంది. కానీ ఈ అమ్మ ఎవడో చెప్పిన మాటలు నమ్ముకొని ఆ ముసల్దాని దగ్గర పోయి పైసలు దండగా చేసుకుంటావా చెల్లి? ఆ ముసలి కావాల్సుకొని చెప్పంట పైసలు బాగా గుంజుతుందంట, ఎవరెవరో కావాల్సుకొని చేపించుకుంటారంట. అంటే ఇక చెప్తే మంచిగా ఉండదు. కానీ ఇక పొల్లు ఉంది కదా సరిత, ఇక సరిత మంచిగా ఉంటలేదు, మంచిగా చేస్తలేదు అని అలా మామ ఆ ముసల్దాన్ని రప్పించి కోడలు ముందట అన్ని బండారం బయట పెట్టించినంత జర్రనన్న బువ్వులు పడుతుందేమో, అణిగిమని ఉంటదేమో అనుకుంటే ఆ పుల్ల రివర్స్ అయ్యి బాగా ఆలోచించిందంట. ఈ ముసలానికి దేవత రాదేం రాదు, కథలు పడుకుంటే శివ మూవీ నాకు చెప్తుందని ఆ పుల్ల గుర్తు పట్టి మా తన్ని పంపించిందంట. నీ ముసల్దాన్ని నువ్వు మళ్ళీ దాని దగ్గర పోతానంటున్నావేంటే ఊగా అమ్మో అంతేనా పెంటవ్వ. జర్ర నిన్ను కలవకుంటే నువ్వు చెప్పకుంటే పొయ్యి ఎన్ని వేలంటే అన్ని వేలు దాని చేతిలో పెట్టి ఇక చెప్పించుకుంటే కదవ్వా. ఈ అవ్వ నువ్వు చెప్పింది మంచి పని అయింది, లేకుంటే నా పైసలన్నీ దండగా అవుతుండే. ఆవు మరి గసంటి దగ్గరలో పోతుంటే జర 10 మంది నడుచుకోవాలి, ఎట్లుంటదమ్మా. మీరు ఎప్పుడైనా పోయిరా నడుచుకొని పోవాలి, ఎట్టికే పోవద్దు. అయినాక ముసల్దానికి ఏమెరకనే ఎవరు లేరా గట్లా చెప్పేటోళ్ళు. ఈ అవ్వ ఊరు నా పెద్ద పెద్ద మంత్రకాళ్ళు ఉంటారు, చెప్పబోయేటోళ్ళు ఉంటారు. ఏమన్నా చేస్తే ఇట్లా మంచిగా అవుతుంది అని అంటారు, వాళ్ళ దగ్గర పోవాలి. కానీ ఈ ముసలి ఏం చేస్తుందే నాకు అర్థం కాదు.
మరి అంత ధైర్యంగా ఎవరెయ్యొచ్చు అంటూ పెంటవ్వా? నాకైతే ఒక దాని మీద డౌట్ వచ్చింది. ఆ సంతిని ఎట్లా బయటికి గుంజాలో నాకు అన్ని ఎరకనే పెంటవ్వా. జరుండు గాల పేరైతే తెలవాలే, గార పేరే బయట పడాలే. గప్పుడు ఇంటికొచ్చి జుట్టెంటుకలు బట్టి బయటికి గుంజి పంచాది పెడతనా పెట్టినా చూడు. ఈ అవ్వ పని పాట తప్పినాయి, ఏం పని పాట లేక నా కొడుకు జీవితం ఆగం చేసినాయి. ఇప్పుడు నా ఇల్లంతా నాశనం చేస్తానికి చూస్తున్నట్టు ఈ అవ్వ. దీని పాడుగాను ఏమైందో, దీనికి ఏం రోగం పుట్టిందో, నన్ను చూడంగానే సూటిపోటి మాటలంటది. ఈ అవ్వ నా కోడలు బద్మాషాతలు చేయడం వల్ల ఈ అవ్వ పోతుంటే వస్తుంటే దీంతో మాటలు పడాల్సి వస్తుంది. ఏ బద్మాష్ సంతులు ఇయ్యొచ్చో, ఏ బద్మాష్ బాడుకావులు ఇయ్యొచ్చో. నా ఇల్లు నాశనం చేసినట్టు గాల ఇల్లు ఇట్లా గట్లనే నాశనం గాని పైన దేవుడున్నాడు, అన్ని ఆ దేవుడే దిక్కనుకోవాలి. పోయిందమ్మా ఊకో. ఏందక్క ఊకునేది? అగో నన్ను చూడంగానే తువ్వు అనుస్తుంది, దగ్గుతుంది, పిచ్చుతుంది. ఏమనాలి చెప్పు? నేనేమన్నా అంటినా? దాని జోలికి పోతినా? దాని ఇంటి దాకా పోతినా? ఏమన్నా నన్ను చూడంగానే కింది నుంచి మీ దాకా మంట పెట్టుకుంటూ పోతుంది. దాని కోడలు చేసిన దానికి నన్ను తిడుతుంది, నన్ను మిట్ట మిట్ట చూస్తుంది. ఎందుకక్క చెప్పు? అయినా దాని కోడల మీదనే డౌట్ వస్తుంది, దీని మీదనే డౌట్ వస్తుంది. ఇద్దరు ఇట్లలాగా అది ఎవరో ఒకరే చేసి ఉంటారు పెంటవ్వ. జరుండు వీళ్ళిద్దరు అని తెలవాలే. ఇక బట్ట కలిసి మీదేసి వస్తా. ఏం ముందే తెలియని చేయని గట్ట బదలాం చేయొద్దు సుజాత. ఎందుకు అనాలి? ఎవరిదైనా న్యాయం న్యాయమే, మాట మాటనే గాని కాదు. అలా వచ్చి సప్పుడు దాకట పోయింది. ఏమేమనుకుందో మనసులో ఈ అవ్వ నన్ను చూడగానే గిట్ల తిట్టి పాడు చేస్తుంది అని. అవ్వ ఎవరో వేసిన సంగతి నీకు తెలియదు కదా చెల్లి. అప్పుడు పేరు అనేది బయటపడ్డాక అప్పుడు తిరుగుతీ ఇంటి ముందరికి పోయి పంచాయతీ చేదుతీ. నీ ఇంటి ముందటోళ్ళంటే నీకు పడతలేదా? కాళ్ళు గీళ్ళు నాతో పంచాయతీ పెట్టుకుంటారు అవ్వ అని అంటివి. మరి ఎవడేసిండో నీకు తెలుసా చెల్లి? అంతమందిలా మన ఊరోళ్ళ ముందే మస్తు బద్మాషోళ్ళు. ఎవరి నుంచి ఈ పని అయిందో నీకు ఎరకలేదు, నువ్వు చూడలేదు, నువ్వు చేయలేదు. మరి అప్పుడు ఎందుకు చెల్లి? జరుండరాదు. పేరు బయట పడ్డాక అప్పుడు పంచాయతీ పెడదు. ఏమో పెంటవ్వ, నాకైతే ఈ బద్మాస్ సంతి మీదనే డౌట్ వస్తుంది. దీని నుంచే కావచ్చు దీని కోడలికి దీనికి బాగా మంత్రాలు వస్తాయి, బాగా చేతబళ్ళు వస్తాయి. నువ్వు అన్నది వాస్తవమే గాని ఇక కల్లారా చూడండి అనొద్దు కదా చెల్లి. నేను మిషన్ అక్క జాకెట్ కుట్టినా అంటదో కుట్టలేదంటదో, పైసలు రేపిస్తా అక్క అనగానే జర్ర డౌట్ మీదనే సరే సరే అని అన్నది. ఏం కుట్టిందో ఏం కథనో నమ్మకం తక్కువనే కొడుతుంది. హలో సరిత. అక్క బాగానే గుర్తుపట్టినావు. నా నెంబర్ నీ దగ్గర ఉందా అక్క? అవుగా నీ జాకెట్ అయిందా రానా? ఏడు సరిత కాలేదురా. ఇక మా చిన్నోనికి జ్వరం వచ్చి దావకన పొంటే తిరిగినాము. ఇక టైం లేకుండేరా. రేపు సాయంత్రం వరకు ఇస్తా తీయరాదు? అయ్యో ఎందుకక్క? ఇలా పొద్దుకంగా దావత్తుకోవాలి, మాడవిల్లల ఇంటికి పోతున్నాము, కట్టుకొని పోవాలని చెప్పిన కదక్క. ఎందుకు అట్లా లాపర్వ చేసినావు? అంటే పైసలు లేవు రేపు ఇస్తాం అక్కనగానే రేపే జాకెట్ ఇస్తానా ఒప్పుకున్నావా? ఇక నాకు అర్థమైంది అక్క నీ ఫీలింగ్ ఏందో. మేము పైసలు ఇయ్యను లెక్క, గతి లేను లెక్క, ఎగ్గొట్టేటి లెక్క కనిపిస్తున్నామా అక్క? చెప్పు. మాట అంటే మాట మీదనే ఉంటాం అక్క. అయ్యో పైసలు ఇస్తలేవని కాదు చెల్లి, అపార్థం చేసుకోకు. టైం లేదమ్మా, నేను దావకంలో పొంటే తిరిగిన నా కొడుకుని వేసుకొని ఎందుకు అట్లా గట్లా ఫీల్ అవుతున్నావు? మీ అవ్వ ఎన్నడో ఒకనాడు వచ్చిన వాళ్ళు గిట్లా గింత రూబాబుగా మాట్లాడితే రోజు వచ్చే గిరాకీ ఇంకెట్లా మాట్లాడాలి చెప్పు? గంతమంది గిరాకీలు పెట్టుకొని నీకు గుడితందుకు నాకేం పని పట్టలేదు అనుకుంటున్నావా? ఏదో పానం బాగలేదు, టైం లేదని కుట్టలేదు అని అంటే నమ్ముతలేవేంటి? నీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సరే సరే తీయక్క. అంటే ఎప్పుడు వచ్చేటోళ్ళని ఒక తీరు చూస్తావు, ఎన్నడూ అమాస పుణ్యానికి వచ్చేటోళ్ళని ఒక తీరు చూస్తావా? సరే సరే తీయక్క. నాకు ముచ్చట తెలియకనే నేను అన్నా. ఏమో అమ్మా, మీరు గట్లా ఫీల్ అయితే చిన్నదానికి పెద్దదానికి ప్రతిదానికి ఫీల్ అయితే నేను ఏం చేయలేను. ఇష్టం ఉంటే పట్టించుకోరు, లేకుంటే తీసుకోబోదురా. ఈ అవ్వ ఏందమ్మా గీ నిష్ఠూరం పాడుగాను. ప్రతి ఒక్కరితోని ఈ మిషన్ కుట్టేటోళ్ళకు ఇదే బాధలు ఉంటాయి. ఈ అవ్వ కుట్టినా ఒక బాధనే, కుట్టకున్నా ఒక బాధనే. అయ్యో ఎందుకు అక్క గట్లా సీరియస్ అవుతున్నావు? సరే సరే తీ. కుట్టలేదు అంటున్నావు కదా, ఇష్టం లేక కుట్టలేదు, పని లేక కుట్టలేదు, పని తీరక కుట్టలేదు. సరే తీ అక్క. ఈ అవ్వ ఈ చీర కట్టుకొని పోదామంటే ఈ అక్క కరెక్ట్ టైంకి హ్యాండ్ ఇచ్చింది. ఏం చేయాలి? ఈ చీరకు ఇంకా సెట్ అయ్యే ఏదైనా బ్లౌజ్ ఉన్నదా అని అల్మార్లా ఇది చూద్దాము, ఏ కలర్ అయితే మస్తు మ్యాచింగ్ అవుతుంది. అదేంటి చీరకు పెద్ద పొక్క పడ్డది? ఎవరు పెట్టొచ్చు? ఎట్లా పడ్డది? పొద్దుగాల చూస్తే మంచిగా ఉండే ఈ చీరకు ఇంత డ్యామేజ్ కాకుండా ఇప్పటిది ఇప్పుడు ఏం కావచ్చు? ఎలుకలు ఇట్లా కొట్టి పోవచ్చు నా ఏంది? ఈ అవ చిత్రం ఉన్నది. ఇది ఎలుకలు కొట్టినట్టు కనిపిస్తలేదు, ఏదో కావాల్సుకొని కాల్చినట్టే కనిపిస్తుంది. ఎవరి నుంచి అయి ఉంటది బావా? ఏమైంది? కాదు బావా, ఈ చీర నేను మంచం మీదనే పెట్టిపోయిన పోత పోత అగో వచ్చేసరికి ఎవరో కాల్చినట్టు కనిపిస్తుంది. ఎవరి నుంచి అయి ఉంటది బావా? ఎవరు కావచ్చు? నువ్వేమన్నా చూడకుండా చేయకుండా గింత ఆగి పొల్లు ఏమన్నా ముట్టించినవా ఏంది? గిట్ల కాలింది, అగో ఎంత పెద్ద పొక్క పడ్డది చూడు. అరే అవు కదనే. ఈ అవ్వ నేను ఎందుకు వచ్చినా, నేను ఎందుకు పుల్లగిరి ముట్టిస్తానే? నీ కథ గమ్మతున్నది. చెల్ చెల్, నేను గసొంటి పనులు చెయ్యను. ఆ చీర బాగుండే కట్టుకోవే అని చెప్పిన.
మళ్ళీ ఏమైందో నా మీద ఎత్తేస్తావేందే? ఏమో ఎట్లయిందో ఏం కథనో సరే సరే కానీ కదా ఒకటే చీర ఉన్నది, వేరే చీర కట్టుకోవాలి. మళ్ళీ కానీ చీరలు ఉన్నాయి, డ్రెస్సులు ఉన్నాయి. అయినా నువ్వు డ్రెస్సులు అందంగా కొడతావు, డ్రెస్సులు వేసుకొని పోరాదే. వద్దు వద్దు, ఆడవిల్లల ఇంటికి డ్రెస్సులు వేసుకొని పోతే మంచిగా ఉండదు. కానీ గీ చీర ఎవరు కాల్చిరు, ఎవరికి ఇట్లా ఆగం చేసిరు నాకు తెలియాలి. గీ పని మీ అమ్మదే అయి ఉంటది. ఏం మాట్లాడుతున్నవే? ప్రతిదానికి ఆమె మీద అల్కగా ఎత్తేస్తే అయిపోతుందా చెప్పు? ఈ అవ్వ పాపం పాపం గట్ల ఎత్తేయకు. నీకు తెలియదు బావా, మీ అమ్మ చాలా ఓర్వజాలంది. నేను నిన్న దానికి చీర కట్టుకుంటానే మురుస్తున్నా కదా. ఇక దీని ప్లాను ఎట్లా చెడగొట్టాలి, ఎట్లా చేయాలి, ఈ చీరను కట్టుకోకుండా ఎట్లా చేయాలని మీ అమ్మ తెలివితోనే ఇట్లా చేసి ఉంటది బావా. ఏ ఎలకలు కాదు, ఎవరు కాదు, స్వీట్ అమ్మ. ఇక బయటనే ఆడుకుంటుంది స్వీట్ అమ్మ. ఇట్లా గిసొంటి శాతం చేయది. ఏమన్నా చీరలు కనిపిస్తే ఆ సెల్ఫ్లో పెట్టి వస్తుంది. కానీ గిసొంటి శాతం నా పసిపిల్ల చెయ్యదు బావా. మీ అమ్మ చేతనే అయి ఉంటది. ఏమో ఎవరు చేసిండో పోని తీయాలి. అది అంత గట్టిగా మాట్లాడుతున్నావు. పోని పోని ఇప్పుడు మా అమ్మ విన్నదనుకో, ఇక పంచాయతీ పెట్టుకుంటారు ఇద్దరు. మళ్ళీ ఊరికి పోకుండా అవుతాము. ఇక బాగా పంచాయతీ అవుతుంది. నోరు మూసుకొని ఉండు. మా అమ్మ గసంటి షాపులు చేస్తుందంటే నాకే నమ్మబుద్ధి అయితే లేదు. మళ్ళీ మా అమ్మకి ఇట్లా విన్నదనుకో, నేను గాయిద్దాన్లా దొంగదాన్నా అని గట్లా ఫీల్ అవుతుంది. ఎందుకు వచ్చిన బాధ? నోరు మూసుకొని ఉండే. గసంటి చీరలు పచ్చి సిప్పిస్తా నీకు, ఊకో. ఏమొద్దేమొద్దు, ఈ చీర మీద నాకు ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో అన్ని నాశనం చేస్తున్నట్టుంది. ఈ అవ్వ ఒక్కసారి కట్టుకున్నదంటే. అయ్యో దేవుడా. ఏమైందిరా? ఏదో మా అమ్మ ముందట అనకు, మా అమ్మతో నాన్నకు ఫీల్ అవుతుంది అని అంటున్నావు. ఏమైంది? ఆ నేనేం చేసిండ్రా? ఇగో ఇదేనైతే మన వీడియో ఎట్లుంది? మనోళ్ళందరికీ నచ్చింది అనుకుంటాము దోస్తులు. ఈవినింగ్ వీడియో కొత్త కంటెంట్ మీ ముందుకు తీసుకొస్తాం అనుకుంటున్నాం కదా. కొంచెం ఆలోచించి ఆ వీడియో అనేది ఎట్లా తీసుకొస్తే బాగుంటుంది అనేది ట్రై చేసి మీ ముందుకు తీసుకొస్తాము. వీడియో నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా ఈ సిరీస్ ఇలా అయితే కంటిన్యూ చేసి సపోర్ట్ చేసిర్రు. గట్టని సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోకూడదు దోస్తులు. మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో ఈవినింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాము. అప్పటికి చూసానండి స్వీట్ భాష. బాయ్ బాయ్, అందరికీ మళ్ళీ కలుద్దాం.